హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి రవ్వ లడ్డు. ఈ కొబ్బరి రవ్వ లడ్డూను బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకి రోజు ఒకటి పెడితే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్తీ రెసిపీ కూడా. చాలామందికి లడ్డు క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి మెత్తగా ఉంటే నచ్చుతుంది. కానీ నాకు క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. అలాగే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్పీగా ఉంటే మనకి చాలా డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకుంటే మనకి చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ లడ్డూను పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఒక 2 కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాను లడ్డు కోసం. ఈ కొబ్బరికాయల్ని నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ బయట పెట్టుకోవాలి లడ్డు చేసే ముందు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి చిప్ప నుండి కోకోనట్ అయితే ఇలా సపరేట్ అయిపోతుంది చూడండి. మనకి స్కిన్ కూడా మనకి రాదు, ఇలా తెల్లగా వచ్చేస్తుంది. మీకు గనక స్కిన్ ఇలా మెరూన్ కలర్లో ఉన్న స్కిన్ గనక ఊడకుండా గనక వస్తే దాన్ని మనం తీసేయాలి. ఎందుకంటే పిల్లలకి పెడతాం కాబట్టి దగ్గు అనేది వస్తుంది. అందుకనే పైన ఉన్న పార్ట్ మొత్తం తీసేసి ఇలా పీల్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో పట్టే మందం వేసుకొని ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు, బరకగానే గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు ఆ కొబ్బరి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాను. ఇలా మనకి బరకగానే ఇలా మనం తురుముకున్నట్టు గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పలుకులు, కిస్మిస్ అలాగే ఇందులో నేను పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఇలా పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని వీటిని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఈ రవ్వని కూడా మనం పచ్చివాసన పోయేదాకా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఇలా పొడి పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు 2 కప్పుల కొబ్బరి తురుము అయితే వచ్చింది నాకు ఈ కప్పుతో. 1 కప్పు బొంబాయి రవ్వ అలాగే 2 కప్పుల కోకోనట్ని కూడా ఇందులో వేసుకొని తురుముకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి వేసుకున్న వెంటనే మాడిపోతుంది. అందుకే కడాయి కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఈ లడ్డు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి ఉన్ను బెల్లం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు కొబ్బరి పొడి కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే తురుముకున్న బెల్లమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని మనం గ్యాస్ సిమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి బెల్లం అనేది ఆవిరి మీద చక్కగా కరిగిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనకి బెల్లం అయితే చక్కగా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బెల్లాన్ని అయితే పూర్తిగా మనం కరిగించుకోవాలి. ఇలా కలుపుతూనే మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మనకి కరిగిపోయి కొంచెం పొడి పొడి అయిన తర్వాత ఇందులో నేను 2 యాలకులను దంచి వేసుకుంటున్నాను. మీరు యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని ఉండ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ మనం దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని మనం ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తే చూడండి, మనకి ఇలా లడ్డులాగా ఉండ వస్తే సరిపోతుంది. మనకి లడ్డు అనేది క్రిస్పీగా రావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి లడ్డు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం ఉండయిన తర్వాత మనం ఇందులో బొంబాయి రవ్వ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత ఇంకొక 2 లేదా 3 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మనం ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనకి
ఇలా కలిపేటప్పుడే మనకి ఉండలాగా ఈ స్పూన్‌తో వేసేటప్పుడు మనకి ఉండలాగా అయినట్టు కనిపిస్తది చూడండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అయితే దీన్ని లడ్డులాగా చుట్టుకుంటే క్రిస్పీగా వస్తది. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలే. మీకు జ్యూసీగా కావాలంటే బెల్లం కరిగిన వెంటనే రవ్వ వేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డులాగా చుట్టుకుంటే మెత్తగా వస్తాయి. లేదంటే పాలు వేసుకునే వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 కలుపుకొని మనం రవ్వ ఈ కోకోనట్ కలిసిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలే. చూడండి ఇప్పుడు మనకైతే ఇలా స్పూన్‌తో వేసేటప్పుడు ఉండ అనేది ఎలా వస్తదో చూడండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలే. లడ్డయితే ఉండ అయితే మనకి కడుతుందా లేదా మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లడ్డయితే చక్కగా వస్తది చూడండి. ఇలా వచ్చినప్పుడు క్రిస్పీగా అయ్యి మనకి ఇలా ఉండలాగా వచ్చినప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మనం లడ్డూలను చుట్టుకుంటే క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే టేస్టీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని గట్టిగా ప్రెస్ చేసి బర్ఫీలాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వేడి మీద ఉన్నప్పుడే ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలే. కొంచెం కొంచెం తీసుకుంటూ మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజు తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లడ్డు అయితే చక్కగా వస్తది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ఇదే విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలే. వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకోండి. మీకు గనుక చెయ్యి కాలినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. లేదంటే కొన్ని కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా లడ్డూలను చేసుకొని వీటినైతే పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకి స్టోర్ ఉంటాయి. వేడి మీద ఉన్నప్పుడే మూత పెడితే గనక మనకి వెంటనే బూజొస్తాయి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వచ్చేలాగా చేసుకుంటే చాలా డేస్ వరకి స్టోర్ ఉంటాయి. మీకు జ్యూసీగా మెత్తగా కావాలంటే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు అలా చేసుకుంటే మనకి సరిపోతది. ఎందుకంటే మెత్తగా ఉన్నవి మనకి ఎక్కువ డేస్ వరకి స్టోర్ ఉండవు. ఇలా చేసుకుంటే చాలా డేస్ వరకి స్టోర్ ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళైనా డైలీ ఒకటి తింటే కూడా చాలా హెల్తీ. ఇలా కొబ్బరి, రవ్వ, బెల్లంతో ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.